యాప్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై గురిపెట్టిన పోలీసులు తొలుత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ వ్యవహారంలో భాగస్వామ్యమైన అగ్ర నటీనటులపై కూడా చర్యలకు సిద్ధం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుస కేసుల నేపథ్యంలో అరెస్టులకు భయపడి కొందరు పరారీ కావడం, కొంతమంది నిజాలను ఒప్పుకోవడం, మరికొంతమంది వారి ప్రమోషన్స్ ను సమర్థించుకోవడం వంటి ఎపిసోడ్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. బెట్టింగ్ యాప్ల ఎపిసోడ్ వెనుక నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే కొన్ని వందల కోట్లు చేతులు మారడం ఈ వ్యవహారం చాప కింద నీరులా ఎలా విస్తరించిందో చెప్పవచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికీ వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్లు చలామణిలో ఉన్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో కొత్త యాప్లు పుట్టుకొస్తున్నాయి. యాప్ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం ఒకరే. సాఫ్ట్వేర్ కోసం ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తారు. కానీ ఈ యాప్ల ద్వారా నిర్వాహకులు రోజుకు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్లను ఒక మార్గంగా ఎంచుకుంటూ సాధారణ ప్రజల జీవితాలతో యాప్ నిర్వాహకులు ఆడుకుంటున్నారు. బెట్టింగ్ ఓ రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపించి నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. జాయినింగ్ బోనస్ల పేరిట మొదట బెట్టింగ్ కు నెమ్మదిగా అలవాటు చేసి ఆ తర్వాత ఆ ఊబిలో దించుతున్నారు. ఓసారి బెట్టింగ్ కు అలవాటు పడితే బయటకు రావడం కష్టంగా మారుతోంది. దీంతో వారు ఆర్థికంగా చితికిపోయి చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడం వలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు, కానీ సమస్య పరిష్కారం మాత్రం కాదు. కాబట్టి ప్రభుత్వం మరింతగా దీనిపై ఫోకస్ చేసి నేరుగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ఈ యాప్లకు సాఫ్ట్వేర్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటేనే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధి చూపించినా ఈజీగా మనీ సంపాదించాలని అత్యాశతో ఇటువంటి వాటికి ఆకర్షితులవుతున్న ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.